ఫ్రెండ్స్ చూశారు కదా, కేఎఫ్సి టైప్లో ఫ్రైడ్ చికెన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఈజీగా మనమే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. క్రిస్పీగా టేస్టీగా కరకరలాడేటట్టు కేఎఫ్సి సెంటర్లో ఎలా ఉంటాయో అలానే మనం కూడా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రైడ్ చికెన్స్ ఎలా కేఎఫ్సి టైప్లో చేసుకోవడం ఎలా ఏంది అనే ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ముందుగా మనం చికెన్ని చాకుతో ఘాట్లుగా పెట్టుకోవాలి. ఎందుకంటే అట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆ ఉప్పు కారం అనేవి బాగా ఆ చికెన్కి జాయింట్స్కి పట్టతాయి. ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెన్ మనం స్టాల్స్లో మాత్రమే చూసుంటాము, కానీ ఈరోజు మనం మన ఇంట్లో మనం కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. అదే మీకు ప్రాసెస్ దీంట్లో చూపిస్తున్నాం, ఎలా చేయాలి ఏంది అనేది. చికెన్ ముందు కడిగి పెట్టేసుకొని అలా ఘాట్లు పెట్టుకుంటున్నాము. మార్కెట్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కేజీ కొట్టించుకొచ్చాను. హాఫ్ కేజీలో ఒక 4 జాయింట్స్ వచ్చినాయి. వాటి శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం దాంట్లోకి ముందుగా సాల్ట్ వేసుకుంటున్నాము. అలాగే మన సోడా ఉప్పు వేసుకుంటున్నాము, బేకింగ్ సోడా లైట్గా ఒక చిటికెడు. అలానే టేస్టీ సాల్ట్, అది కూడా అంతే, ఒక చిటికెడు వేసుకున్నాము. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకున్నాము. అలానే ధనియాల పొడి వేసుకున్నాము. జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుంటున్నామండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోద్ది. ఇంకా మనం కారం దాంట్లోకి తగినంత వేసుకుంటున్నాము. మరి ఎంత అంటే అంత వేసుకోకూడదండి, ఒక కొలత కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకున్నాం. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నామండి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నామండి. దాంట్లోకి ఒక నిమ్మకాయను కోసేసి ఆ నిమ్మరసం కూడా పిండుతున్నామండి. మొత్తం ఇప్పుడు కలిపేసుకున్నామండి. ఇక చికెన్ దానికి ఆ లెగ్ పీసులకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం. కొద్దిగా సోయా సాస్ కూడా వేస్తున్నామండి. అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయాలి శుభ్రంగా.
ఆ చికెన్కి ఇవన్నీ పడతాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం మజ్జిగ పోసేసుకుంటున్నామండి. అవి మజ్జిగలో ఒక 6 గంటల సేపు అలా నానేయాలండి. ఇప్పుడైనా సరే మీరు ఫ్రైడ్ చికెన్ తినాలి అనుకుంటే ఈ విధంగా అన్ని మసాలాలు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 6 గంటల సేపు అది మజ్జిగలో ఊరాలి. అప్పుడు మనకి బాగా స్పైసీగా బాగా వచ్చేసింది, తినడానికి మనకి బాగా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము, ఇది మైదా పిండి తీసుకున్నాము. ఫ్రైడ్ చికెన్కి మైదా పిండి అవసరం. దాంట్లోకి 1 స్పూన్ కారం వేసుకున్నాము. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం. దాంట్లోకి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మనం సాల్ట్ కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ చూసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఈ మిక్స్లన్నీ కలవాలండి. కలిస్తేనే మనకి బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ చికెన్ మీద ఉండే చెక్కు. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకున్నామండి. ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుందాం. మిక్స్ అంటే మొత్తం కలిపి పెట్టుకున్నాము. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకున్నామండి దాంట్లోకి. ఇప్పుడు వేసిన మిక్స్లు అన్నీ వేసేసి మొత్తం శుభ్రంగా కలిపి పెట్టేసుకోవాలండి మైదా పిండి. మనకి పక్కన ఐస్ వాటర్ కావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంత కూలింగ్ ఉంటే అంత మంచిది. ఐస్ వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు మనం తీసుకున్నామండి. 6 గంటల టైం గడిచింది. చికెన్ని చూడండి ఎట్లా ఉన్నాయో. ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసుకున్నాం. మజ్జిగలో రాత్రి ఇది 6 గంటల క్రితం పెట్టేసుకున్నాం కదా మనం, దాన్ని తీసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బాగా ఉప్పు అవన్నీ పట్టుంటాయండి. చూడండి, చికెన్ తీసి పక్కకు పెట్టేసుకున్నాము. అట్లోంచి మజ్జిగలోంచి దాన్ని మైదా పిండిలోకి శుభ్రంగా ఇట్లా ముంచేసుకుంటున్నాం. బాగా గట్టిగా పిసుకోవాలి, దాన్ని గట్టిగా వత్తాలండి. బాగా ప్రెస్సింగ్ చేయాలి. అప్పుడు ఆ పిండి అనేది బాగా పట్టుకుంటుంది. దాన్ని ఒకసారి ఇదిలిచ్చేసుకొని ఒక్కసారి ఐస్ వాటర్లో చూడండి, 1 నిమిషం కూడా ఉంచకూడదు. ఊరకట్ట ముంచి తీయాలి. తీసి జస్ట్ అట్లా పిండిలో చుట్టూ రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు అలా ఇదిలిచ్చేసుకొని పిండిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైనా మనం జాగ్రత్తగా చేయాల్సిందల్లా ఇప్పుడే
ఫస్ట్ సారి మాత్రం బాగా గట్టిగా కొత్తేయాలండి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నూనె ఇట్లా నీళ్ళలో వేయాలి, కూలింగ్ వాటర్లో. అది వేసింది ఒక్క సెకండ్ ఎంత, ఒక 10 సెకండ్లు ఉంచి తీసేయాలి అమ్మండి నీళ్ళలోంచి. తీసి మళ్ళీ ఇలా ఆ మైదా పిండిలో మళ్ళీ ఒకసారి అలా తిప్పేసుకొని ఒకసారి ఇదిలిచ్చేసి పెట్టేసేసేయండి కొద్దిసేపు. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకున్నామండి. చూడండి, స్టవ్ వెలిగించేసి ఆయిల్, ఇవి వేగడానికి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఆయిల్ కాగేదాకా ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. నూనె కాగిందండి. ఇక మనం ఒకసారి ఆ ఫ్రైడ్ చికెన్స్ని నూనెలో వేసేసుకుందాము. బాగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి. స్టవ్ వచ్చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. 2 వేసుకున్నామండి. మొత్తం 4 కొట్టించుకొని వచ్చాము, ఒక 2 వేసాము. బాగా కాగేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, బుడగలు వస్తూ ఉన్నాయి, అంటే ఇంకా కొద్దిగా ఉడకాలండి. అది ఉడికితే మన కేఎఫ్సి, మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయినట్లు లెక్క. ఫ్రెండ్స్ చూడండి, రెడీ అయింది చూడండి. ఇక మనం దాన్ని తీసేసుకుందాం. మన ఫ్రైడ్ చికెన్ రెడీ. సింపుల్ ప్రాసెస్ అండి. ఇదే మనం వెళ్ళి బేకరీలో, షాపుల్లో వండుకొని తినాలంటే, అక్కడ వాళ్ళ కాడ తినాలంటే ఈ ప్యాకేజీ, ఇప్పుడు చూపించే ప్యాకేజీ వచ్చేసేటప్పటికి 600 రూపాయలు అవుతుంది. కానీ సింపుల్గా మనకి ఇది వచ్చేసేటప్పటికి 150 రూపాయలు అయిపోయింది. దీన్ని 4 మనుషులు ఈజీగా తృప్తిగా తినచ్చు. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రైడ్ చికెన్స్ కేఎఫ్సి టైప్లో ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇవ్వండి, మన కేఎఫ్సి టైప్లో ఫ్రైడ్ చికెన్ ఈజీగా తయారు చేయడం అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఒక సూపర్. ఇంతకుముందు కేఎఫ్సీలో తినేవాడిని నేను. ఇది కొనుక్కోవాలంటే 150 రూపాయలు, 300 పెట్టాలి. చూడండి అబ్బా ఎంత టేస్ట్గా ఉందో, బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్ సూపర్గా ఉంది, మీరు కూడా చేసుకోవచ్చు. స్మూత్గా కరకరలాడుతుంది, టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్ చూసారుగా, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బై బై, మీ రుద్ర శారద.